పాలెంగ్చో దక్షిణ కొరియా దేశంలో ఒక ఉన్నతమైన పరిచర్య వచ్చిన ప్రారంభ తనకు కూడా సేవకు సమర్పించుకున్నప్పుడు 3 అవసరమై. ఒకటి ఏంటంటే ఇలాగ వాక్యం చెప్పేదానికి బల్ల, రెండోది ఏంటంటే కుర్చీ, మూడోది ఏంటంటే సైకిల్. ఎందుకు అంటే సువార్త పని నిమిత్తమై కొన్ని దినాలుగా ప్రార్థన చేశాడంట. జవాబు ఏమీ జరగట్లేదు. ఒక రోజున ఇలాగే అసలు గట్టిగా పట్టుదల కలిగి ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తూ, నేను ఇన్ని దినాలుగా ప్రార్థన చేస్తా ఉన్నా, నువ్వెందుకో నాకు ఇవ్వట్లేదు అని అడిగాడట. దేవుని స్వరం వినపడుతా ఉందంటే ఏమంటే, నా కుమారుడా పాలెంగ్చో, నీ ప్రార్థన నాకు వినబడింది. వినబడితే మరి ఎందుకు అంటే చెప్తా ఉండట, నా భక్తులతో వచ్చిన సాగు ఏంటంటే అడుగుతారు కానీ ఏమి ఎలాంటిది కావాలో అడగరు అని చెప్పాడంట. అని మాట్లాడుతూ ఒక స్వరం వినపడతా ఉంది. నీకు ఏం కావాలో దాన్ని స్పష్టంగా తెలియచే. దేవదారు చెక్కతో చేయబడిన బల్ల నాకు కావాలి. రెండోది జపాన్ దేశంలో చేయబడిన కుర్చీ నాకు కావాలి. మూడోది సైకిల్, అది ఎలాంటిది కావాలంటే అమెరికా చేసే సైకిల్ అడగమని రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తీసుకుపోయి పడుకున్నాడు. ఇదే ఆలాపంలో ఉన్నాడుగా, పొద్దున్నే లేచి ఎక్కుతా ఉన్నాడు. ఏమి లేదు, ఎలాగుందంటే ఖాళీగా ఉన్నాడు. పట్టుదలతో మనము దేవుణ్ణి, రెండోది మనం అడిగినవి దేవుడిచ్చాడని విశ్వసించాలా. రోజులు గడిచిపోతాయి. దక్షిణ కొరియా దేశంలో ఒక మిషనరీ అమెరికా వెళ్ళి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఏదైతే దేవుని యొద్ద అతను అడిగాడో అదే బల, దేవదారు మ్రానుతో ఆ చెక్కతో చేయబడిన జపాన్ దేశపు కుర్చీ, అమెరికా సైకిల్. దేవునికి స్తోత్రం. అవే ఆ రోజున ఎంత సంతోషమో, ఎంత సంతోషం. మన విశ్వాసం ఎలాగుండాలంటే, మన విశ్వాసం అలాగ నిరీక్షణతో, అవి మనకి కనబడటం లేదు, మన ముందు లేవు, కానీ ఉన్నవని మనం నమ్మాలి. ఇంకోటి ఏంటంటే దేవుడు వాటిని ఇచ్చాడని, దానికంటే ముందు దేవునికి తెలియచేయాలి. ఏం తెలియజేయాలా? అసలు మనకి ఏం కావాలో స్పష్టంగా